ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శిశుపాలుని జన్మరహస్యం, శ్రీకృష్ణునిచే సంహారం. భీష్ముడు చెప్పసాగాడు. భీమసేన, ఈ శిశుపాలుడు చేది రాజవంశంలో పుట్టాడు. పుట్టినప్పుడు ఇతనికి 3 కన్నులు 4 చేతులు ఉన్నాయి. పుట్టగానే గాడిదలా అరుస్తూ ఏడవసాగాడు. అతని సమీప బంధువులందరూ అతనిని చూచి భయపడి వదిలిపెట్టేద్దామనుకున్నారు. తల్లిదండ్రులు, మంత్రులు మొదలైన వారందరూ ఏకాభిప్రాయానికి రావటం చూచి ఆకాశవాణి ఈ పుత్రుడు గొప్ప భాగ్యవంతుడు, బలవంతుడు అవుతాడని భయపడక నిశ్చింతగా పెంచమని చెప్పింది. అది విన్న తల్లి ఆనందంతో మైమరిచి చేతులు జోడించి, నా పుత్రుడి విషయమై ఈ భవిష్యత్వాణిని వినిపించినది సాక్షాత్తు ఆ భగవంతుడో, దేవతయో, ఇతరులో ఎవరైనా కానీ వారికి నేను నమస్కరిస్తున్నాను. నా పుత్రుని మరణం ఎవరి చేతుల్లో ఉందో తెలుసుకోవాలని ఉంది అని అడిగింది. ఆకాశవాణి మళ్ళీ, ఎవరి ఒడిలోకి వెళ్ళగానే ఈ పుత్రుని అధికమైన 2 చేతులు రాలిపోతాయో, ఎవరిని చూడగానే 3వ కన్ను మాయమవుతుందో అతని చేతులలో ఇతనికి మృత్యువు సిద్ధిస్తుంది అని చెప్పింది. ఈ విచిత్ర శిశువు పుట్టుకను గురించి విని భూమండలంలోని రాజులు, అధికులు ఇతనిని చూడటానికి వచ్చారు. చేతిరాజు వారందరినీ యథోచితంగా సత్కరించి ఆ బాలకుని అందరి ఒడులలోనూ ఉంచేవాడు. కానీ అతని అదనపు చేతులు, అదనపు కన్ను మాత్రం పోలేదు. కృష్ణ బలరాములు తమ మేనత్తను కలుసుకొని పిల్లవారిని చూడటం కోసం చేదిపురానికి వచ్చారు. ప్రణామాలు, ఆశీర్వాదాలు, కుశల ప్రశ్నలు అయిన తర్వాత వారిని సత్కరించారు. మేనత్త తన మేనల్లుడైన కృష్ణుని ఒడిలో ప్రేమగా బాలుడి ఉంచింది. వెంటనే అతని అధికమైన 2 చేతులు రాలిపోయాయి. 3వ కన్ను కూడా మాయమైంది. శిశుపాలుని తల్లి భయంతో, వ్యాకులపాటుతో శ్రీకృష్ణుని చూచి, కృష్ణ, నిన్ను చూచి నేను భయపడుతున్నాను. నీవు ఆర్తులకు ఓదార్పును, భయార్తులకు అభయాన్ని ఇస్తావు. నీవు నాకు ఒక వరం ఇవ్వాలి. నీవు నా ముఖం చూచి శిశుపాలుడి అపరాధాలన్నీ క్షమించు, అంతే నేను నిన్ను అడిగేదంది. శ్రీకృష్ణుడు, అత్త, నీవు విచారించకు. సంపదగినంత తప్పు చేసినా అటువంటి తప్పులను 100 వరకు క్షమిస్తాను అని అత్తను శ్రీకృష్ణుడు ఓదార్చాడు. భీమసేన, ఈ కారణంగానే కులకళంకుడైన ఈ శిశుపాలుడు ఈరోజు నిండు సభలో నన్ను ధిక్కరించి మాట్లాడగలిగాడు. లేకపోతే ఏ రాజుకైనా ఇలా నన్ను ధిక్కరించగలిగే ధైర్యం ఎక్కడిది? వీడిప్పుడు కాలమనే గాలానికి చిక్కుకున్నాడు. ఇప్పుడు ఈ మూర్ఖుడు మనల్ని లెక్క చేయక సింహంలా గర్జిస్తున్నాడు. కానీ కొద్ది క్షణాలలోనే శ్రీకృష్ణుడు ఇతని తేజస్సును హరించి వేస్తాడని ఇతనికి తెలియటం లేదు. భీష్ముని మాటలను శిశుపాలుడు సహించలేకపోయాడు. క్రోధంతో మండిపడి, భీష్మ, నీవు భట్రాజు వలె పదే పదే పొగుడుతున్నావే. ఆ శ్రీకృష్ణుడు తన ప్రతాపాన్ని నా మీద చూపడేమి? నిజంగానే నేను అతనిని ద్వేషిస్తున్నాను. నీకు పొగట్టమే పని అయితే ఇతరులను ఎందుకు పొగడవు? దరదరాజు బాహ్లీకుడు పుట్టగానే భూమి కంపించిపోయింది. అతనిని పొగుడు. అంగవంగ దేశాలకు అధిపతి కర్ణుడు, మహారథి ద్రోణుడు, అశ్వత్థామ వీరందరినీ కడుపు నిండేలా పొగుడు. ఏమి, నీకు పొగడటానికి ఎవరూ దొరకలేదా? భోజపతి కంసుని గోవులను మేపే ఈ గోపాలుడు దురాత్ముడయ్యే ఈ కృష్ణునే నీ మనస్సులో సర్వస్వంగా భావించుకొని మాటలు జారుతున్నావు. నిజానికి ఈ రాజుల దయవలననే నీవింకా బతికి ఉన్నావు. వారు కావాలనుకుంటే
ఇప్పుడే నీ ప్రాణాలు తీయగలరు. నీవు నిజంగా చాలా దుర్మార్గుడివి అని నిందించాడు. భీష్ముడు వెంటనే, శిశుపాల, ఈ రాజుల దయవల్లనే నేను జీవించి ఉన్నానన్నావు. కానీ నేను ఈ రాజులను గడ్డి పరకలతో సమానమని కూడా అనుకోవటం లేదు. మేము పూజించిన కృష్ణుడు అందరి ఎదురుగానే కూర్చుని ఉన్నాడు. చావాలని ఉలాటమున్నవారు చక్ర గదాధారి అయిన శ్రీకృష్ణుడు ఎందుకు యుద్ధానికి ఆహ్వానించరు? అతన్ని యుద్ధానికి పిలిచినవాడు రణరంగంలో నేల కొరిగి అతని శరీరంలో ఐక్యమవుతాడని నేను ప్రతిజ్ఞ చేసి మరీ చెబుతున్నాను అని అన్నాడు భీష్ముడు. శిశుపాలుడు ఆవేశంతో శ్రీకృష్ణుడి వైపు తిరిగి రోషంతో, కృష్ణ, నేను నిన్ను యమపరికి పంపుతాను. పాండవులు మూర్ఖులై నీ వంటి దాసుని, మూర్ఖుని, అయోగ్యునికి అగ్రాసనమిచ్చి పూజించారు. ఇక నిన్ను చంపటమే ఉచితమన్నాడు. శిశుపాలుని మాటలు పూర్తి కాగానే శ్రీకృష్ణ భగవానుడు గంభీరంగా మధుర భాషణంతో, రాజులారా, వీడు మా బంధువు అయినప్పటికీ మాతో వైరం పూరి ఉన్నాడు. ఇతడు మా యదువంశీయులను సర్వనాశనం చేయటంలో హెచ్చుతగ్గులేమీ లేవు. ఈ దురాత్ముడు నేను ప్రాగ్జ్యోతిషీపురం మీదికి దాడి వెళ్ళలేనప్పుడు ఏ తప్పు లేకుండానే ద్వారకాపురిని దగ్ధం చేయాలని చూశాడు. భోజరాజు రైవతక పర్వతం మీదికి విహారానికి వెళ్ళగా అతని అనుయాయులందరినీ చంపటమో బంధించి తన రాజధానికి తీసుకుపోవటమో చేశాడు. నా తండ్రి అశ్వమేధం చేస్తున్నప్పుడు ఈ పాపాత్ముడు యజ్ఞభంగం చేయటానికి యజ్ఞాశ్వాన్ని పట్టుకున్నాడు. యాదవుడైన బభ్రుని భార్య సవ్వీర దేశానికి పయనమైనప్పుడు ఆమెను చూచి మోహించి బలవంతంగా ఎత్తుకుపోయాడు. ఇవన్నీ చూచి విని నాకు చాలా కష్టం కలిగింది. అయినా మా మేనత్తకు ఇచ్చిన మాట గౌరవించి నేను ఇంతవరకు సహించాను. ఈ దుష్టుడు ఇప్పుడు మీ అందరి ఎదురుగానే ఉన్నాడు. ఇక్కడ ఈ నిండు సభలో అతడు నా పట్ల ఎలా వ్యవహరించాడో మీరు చూస్తూనే ఉన్నారు. దీనివలన మీ పరోక్షంలో ఇది వరకు ఇతడు ఎలా ప్రవర్తించి ఉంటాడో మీరు ఊహించుకోవచ్చును. ఈరోజు ఇతడు ఈ పూజనీయమైన రాజసమూహం మధ్యలో గర్వంతో చేసిన ఈ దుర్వ్యవహారాన్ని నేను ఎప్పటికీ సహించి ఊరుకోను. శ్రీకృష్ణుడు ఈ రీతిగా చెప్తూనే ఉన్నాడు. ఇంతలోనే శిశుపాలుడు లేచి నిలబడి పగలబడి నవ్వి, కృష్ణ, నీవు 100 ప్రగల్భాలు ఆడాలంటే నా మాటలు వినాలి, సహించాలి. ప్రగల్భాలు మాని నీ ఇష్టం వచ్చింది చేసుకో. నీ కోపంతో కానీ అనుగ్రహంతో కానీ నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు, లాభం అంతకంటే లేదు అంటుండగానే శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని స్మరించాడు. స్మరణ చేశాడో లేదో చక్రం అతని చేతిలో వెలుగొందింది. అతడు బిగ్గరగా, రాజులారా, ఇతని తల్లి యొక్క ప్రార్థన విని ఇతని 100 అపరాధాలను క్షమిస్తాననే మాటకు కట్టుబడిన కారణంగా ఇతనిని ఇంతవరకు క్షమించాను. నేను ఇచ్చిన మాట ప్రకారం 100 తప్పులు పూర్తయ్యాయి. కాబట్టి మీరు చూస్తుండగానే ఇతని శిరస్సును శరీరం నుండి వేరు చేస్తున్నాను. అని చెప్పి శ్రీకృష్ణుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ చక్రంతో అతని తలను ఖండించాడు. అందరూ చూస్తుండగానే వజ్రాయుధం చేత నరకబడిన పర్వతంలా అతడు నేల కూలిపోయాడు. అప్పుడు రాజులందరూ అతని శరీరం నుండి సూర్య సమానమైన తేజస్సు వెలువడి శ్రీకృష్ణుడికి నమస్కరించి అతనిలో లీనమైపోవటం చూశారు. అది చూచి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అందరూ కృష్ణుని ప్రశంసించారు. యుధిష్ఠిరుని ఆజ్ఞను అనుసరించి భీమసేనాదులు వెంటనే ప్రేత సంస్కారానికి ఏర్పాట్లు చేశారు. అనంతరం యుధిష్ఠిరుడు రాజులందరితో కలిసి శిశుపాలుని పుత్రుడి చేదిరాజ్యానికి రాజుగా అభిషేకించాడు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి
ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.